ఎవరికి నిరూపించుకోలేము? చాలాసార్లు చెప్తాను మీ అందరికీ, కొన్ని వందల సార్లు చెప్పాను. ఈ మధ్య దీన్ని చాలామంది సేవకులు కూడా చక్కగా కాపీ కొడుతున్నారు, నేర్చుకుంటున్నారు, చెప్తున్నారు జనాలకి. ఇది వరకు చెప్పేవారు కదా, ఈ మంచి చూస్తున్నాను యూట్యూబ్లో టైటిల్ కనపడుతున్నాయి. నేను కొన్ని వందల సార్లు, అరే నాయన, అవసరమా మనకి మెచ్యూర్ ఫంక్షన్లో, అవసరమా మనకి పెళ్ళిళ్ళు ఇంతంత ఖర్చులు పెట్టి, అవసరమా మనకి ఇంతంత ఖర్చులు? ఎన్నిసార్లు చెప్పాను నేను, కొన్ని వందల సార్లు చెప్పాను. ఎవరిని చేసుకోమని చెప్పాను? ఏ అప్పు లేకుండా, అప్పు చేయకుండా, బాగా మిగిలిపోయి పరిస్థితులన్నీ బాగున్నాయి, ఇంకే ఇబ్బంది లేదు మనకి, ఇప్పటికీ ఎక్కువైపోయింది, ఏం చేసుకోవాలో తెలుస్తలేదు అన్నప్పుడు నువ్వు ఫంక్షన్ చేసుకుంటావో చేసుకో, డాబుడూబుగా పెళ్లి చేసుకుంటావో చేసుకో, హడావిడి చేసి 100 మందికి 1000 మందికి భోజనాలు పెడతావా పెట్టుకో, ఏమైనా చేసుకో. కానీ ఏదో ఇంట్లో ఈగల మోత, వీధిలో మధ్యలో మోత అన్నట్టు అవసరం ఆ మోతలు మనకి? ఇంట్లో ఈగలో వీధిలో మధ్యలో అవసరం అని అంటున్నాను. ఇది ఎవరికో చూపించుకోవడానికి చేసేది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికో చూపించుకోవడానికి చేసే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు పెద్దగా కాస్ట్లీగా ఖర్చు పెట్టేసి పెళ్లి చేసాం, ఎవరో ఉంటేనే కదా అక్కడ. ఎంతమంది ఉండాలి? ఇప్పుడు నువ్వు పెట్టే కాస్ట్ని బట్టి జనాలు కూడా పెరగాలి. ఇప్పుడు 1000 మంది వచ్చారు, 2000 మంది వచ్చారు, 5000 మంది వచ్చారు అనుకుందాం. 5000 మందితో చేశాడండి పెళ్ళి. ఎలా చేశాడు? అద్దరు కొట్టేశాడండి అన్నారు. ఎన్ని రోజులు చెప్పుకుంటారు అనుకుంటున్నావు అది నువ్వు? వాళ్ళు మర్చిపోతారు, నీకే లోపల చావక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎవరితోనే మాట్లాడుతాడు, మళ్ళీ నువ్వే గుర్తు చేస్తుంటే వాళ్ళకి, నేను చాలా ఖర్చు పెట్టాను కదా, తెలుసు కదా నీకంటే. అయ్యో ఎందుకు తెలుదంటాడు తప్ప మర్చిపోయాడు ఆల్రెడీ. నువ్వు గుర్తు చేస్తే గుర్తొచ్చింది. నీకు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఆల్బమ్ వాళ్ళ ముందు పాడేసి, చూసావా ఎంత అడవిడి చేశాను, అవునవును చాలా బాగా చేసావు, అప్పుడు మేము కూడా వచ్చాం కదా అనుకుంటారు. కానీ మనసులో నీ దిక్మాల ఆల్బమ్ ఎప్పుడో ఓల్డ్ అయిపోయింది, ఇలాంటి ఇప్పుడు కొత్తవి ఇంకా వచ్చాయి, అక్కడికి ఇంకా నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదని వాళ్ళు అనుకుంటారు. నేను ఇంకో పెళ్ళికి వెళ్ళిన తర్వాత నీకంటే బాగుంది అని వాళ్ళు అనుకుంటారు. ఎవడు నీ అప్పులు ఇంకా మోగుతూ ఉంటాయి, ఆ చీట్లు కడతా ఉంటావు, ఆ ఈఎంఐలు కడతా ఉంటావు. పెళ్లి చేసుకుని 5 ఏళ్ళు అయిపోయింది కానీ ఇంకేం తీరలేదు, అప్పు తీరలేదు. మొన్న ఒక అతను అంటున్నాడు, మా ఆవిడ నన్ను వదిలేసిపోయింది కానీ ఇంకా అప్పు వదలలేదని అంటున్నాడు. 4 ఏళ్ళు ఎంత అవుతుందంట పెళ్ళి అయ్యి, పెళ్ళం వదిలేసిపోయిందంట, కానీ అప్పు ఇంకా వదలలేదంట, అప్పు అట్నే ఉందంట. ఎంత మంచి పెళ్ళి, ఎంత బాగుంది చూసారా పెళ్ళి. పెళ్ళయింది, భార్య వదిలేసి పోయింది, కానీ ఆ పెళ్లికి చేసిన అప్పు మాత్రం ఇంకా అట్టనే మిగిలింది. అందుకే గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోకూడదు. మనం ఎంతవరకు చేయగలం అంతే, మనం ఎంతవరకు పరిగెత్తగలం అంతే. లేదండి ఒక్కగానొక కూతురండి, పోతే పోతాయండి, 1 లక్ష రూపాయలు అప్పు చేద్దామండి, అయ్యే తీరిపోతాయండి. మనకి ఎలాగ బంధువులు ఉన్నారు కదండి, మన మహాబంధువులు, వచ్చిన ప్రతోడు నెక్లెస్ పట్టుకు వచ్చేస్తాడు మరి తాగట్టెట్టుకోమని. వాళ్ళు కూడా నీకంటే తెలివైన వాళ్ళు, నువ్వు ఎంత వేసావో చూసుకుంటారు, దానికో 100-50 కలుపుతారు, వదిలించేస్తారు. వాళ్ళు కూడా వదిలించేసుకుందామని వస్తారు తప్ప, ఎందుకంటే రేపు పొద్దున ఎక్కడ కనబడినప్పుడు అదో రకం చూపు చూస్తావని, నా దగ్గర తిన్నావు నాకు ఇవ్వడం మానేసావు అన్నట్టు చూస్తావని. కొంతమందికి ఏమో అది కూడా ఉండదు, గాడిది కూడా చూస్తే చూడండి, ఏదో అనుకుంటుంది, లేకపోతే 10 మందికి చెప్పుకుంటుంది, కానీ నా చంపేద్దా పొడిచేద్దా, బాకీలు ఎగ్గొట్టేస్తున్నాం, ఇదేనా లెక్క మనకి అనుకొని ఏం చేస్తారంటే, నువ్వు ఇచ్చినా ఎవరు కానీ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? సాయంత్రం ఆ పుస్తకం పెట్టు కూర్చొని, ఏమండి 7 లక్షలు వచ్చినాయండి, లచ్చలా నీ మొహం, ఇంకో 1 లక్ష అప్పు మిగిలింది అంటాడు. దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు ఒక్కగానొక్క కూతురు అన్నట్టు ఉండదు. అందుకే నేను కొన్ని వందల సార్లు సేవలోకి వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. కొంతమందికి నచ్చలేదు, కొంతమంది దౌర్భాగ్యులు బయటికి వెళ్ళి ఎడుతుంటారు. మన ఎవడో ఒక దౌర్భాగ్యుడు ఎవరింటికో ఫంక్షన్కి వెళ్ళి, ఫంక్షన్ చేస్తున్నారా మీరు, విజయప్రసాద్ రెడ్డి బోధలు వింటున్నారు కదా, మానేశారేమో అనుకున్నాను అన్నట్టు పనికి మాలినాడు. ఉంటారు లేడు పనికి మాలిన దరిద్రులు. అని నేను ఆయనకు మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా? నేను చెడు చేస్తున్నానా? డబ్బులుంటే చేసుకో, డబ్బు లేకపోతే మాని వద్దు.
దానివల్ల నీకు నష్టం. ఇంకా మంచి సజెషన్ కూడా చాలాసార్లు ఇచ్చాను నేను, కొన్ని 100 సార్లు ఇచ్చాను. ఒకవేళ మీ అమ్మాయికి నువ్వు ఏదైనా ఫంక్షన్ చేద్దాం అనుకుంటే డబ్బులు ఎక్కువైపోతే ఫంక్షన్ కంటే బెటర్ ఆప్షన్ చెప్పాను. ఏంటది? చక్కగా బంగారం కొనేసి ఆ పిల్లకి ధరించేయి, లేదా డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేయి, లేదా ఇంకోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. అది అలా పెరుగుతుంది. రేపు పొద్దున అమ్మాయి డిగ్రీ చదువుతున్నప్పుడు, లేకపోతే ఏమైనా బాగా సూపర్గా చదివేసి డాక్టర్ అయిపోదాం అనుకుంటే సీటు కొండనుకో, ఇంకోటో దేనికో దానికి ఏమవుతాయి, ఇవి ఉపయోగపడతాయి. అప్పుడు నువ్వు మళ్ళీ అప్పులు చేయక్కర్లేదు, పరుగులు ఎత్తక్కర్లేదు. అది మంచి పద్ధతి కదా. పప్పు చిక్కడిగా చేస్తే ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? మీరు అందరూ ఫంక్షన్లు చేసిన వాళ్ళే కదా. ఏం మిగిలింది చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం మిగిలింది? అప్పు మిగిలిందని చెప్పండి. నాకు వెళ్దేటి. ఏం మిగిలింది? అప్పు మిగిలింది. పెళ్ళొప్పు ఇంకా తీరిందా అందరిది? అప్పుడే తీరదు, టైం పడుతుంది. అప్పటికి మీకు పిల్లలు పుట్టేస్తారు, అయ్యో కొత్త అప్పులు. ఆపరేషన్లు కొత్త అప్పులు. అవునా? మళ్ళీ వాళ్ళకి ఏమైనా రోగాలు గీగాలు వస్తే అవి ఇంకో కొత్త అప్పులు. ఇవి వచ్చిన జీతం వడ్డీలకి సరిపోతుంటుంది. ఏం చేయాలో తెలీదు, ఎక్కడ చూడాలో తెలీదు. అప్పుడు అనిపిస్తుంది అప్పు కాదు నేను చేసిన పెద్ద తప్పు అని. అప్పు కాదు, ఇది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. అందుకే అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నేను బయట అప్పుకి వెళ్తే బోల్డ్ మంది ఉన్నారు నాకు అప్పులు ఇవ్వడానికి. బోల్డ్ తెచ్చేయగలను, ఒకటి కాదు కోట్లు తెచ్చేయగలను, కోట్లు. అప్పుగా నేను తేవాలనుకుంటే కోట్లు తెచ్చేసేపాటికి రాజమండ్రిలో మండపేటలో చర్చిలు లేపడిద్దాను అనమాట. ఆ తర్వాత అడుగు తినాలి నేను. బ్యాంక్ వాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు, కట్టలేకపోతాను. లేదా నాకు అప్పులు ఇచ్చిన చుట్టూ తిరుగుతుంటాడు. మీరా నాకు కనపడరు ఇంకప్పుడు. ఎవడు కనపడ్డప్పుడు అలా కాదండి దేవుని సన్నిధి కోసమే కదండి పాపం చేశాడు అని ఎవడు అండు. ఎవడు చేయమన్నాడండి అంటాడు. అవునా? అందుకే ఓన్లీ ప్రభు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు, అప్పటి వరకు అద్దెలకే పోదాం అన్నట్టు ఇబ్బంది అయినా కూడా అద్దెకి గడిపేస్తున్నాం ఆరాధనలన్నీ కూడా. సో కొనేయడం అంటే అప్పు చేయాలి మళ్ళీ, అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. చూద్దాం, టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. ఇన్నాళ్ళు ఓపిక పెట్టాం, ఇంకో నాళ్ళు ఓపిక పెడితే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. పని మంద కాదు కదా, ఆయింది కదా. సో అదనమాట. ఎప్పుడూ కూడా మన తాహతకు మించి, మన శక్తికి మించి బరువులు ఎత్తుకోకూడదు. తెలివైన వాడు చేసే పనులు కావవి, తెలివి తక్కువ చేస్తాడు అలాంటి పనులు. అర్థమైందా? సో ఇదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి. మీ స్థాయి ఎంత, మీరు ఏం ఖర్చు పెడుతున్నారు, మీ జీవితం ఎంత, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీ సంపాదన ఎంత, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారి మాటలు మీకు గుర్తు రావాలి. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, మిగిలిన నేను చూసుకుంటాను. ఏం తిందుమా, ఏం తాగుదమా మీరు చూసుకుంటానన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు కుదురుతుందా?